కడప నగరంలోని విశ్వనాథపురంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నూతనంగా అన్నపూర్ణ మందిరం నిర్మాణం. పాత పూజా మందిరాన్ని కూడా రెనోవేట్ చేయించి ఏసీ నిర్మాణం చేపడుతున్నామని ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ ప్రముఖ డాక్టర్ రామ్ మనోహర్ రెడ్డి దంపతులు పేర్కొన్నారు. గురువారం వారు అన్నపూర్ణ మందిరం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆదేశాల మేరకు వారి ఆశీర్వాదంతో వారి అనుగ్రహంతో పర్మనెంట్ గా నూతనంగా అన్నపూర్ణ మందిరాన్ని నిర్మిస్తున్నామని, అదేవిధంగా పాత పూజా మందిరాన్ని కొత్తగా రెనోవేట్ చేసి ఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నామని, త్వరగా ఈ నిర్మాణాలు పూర్తి చేసి గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఆహ్వానించి వారితో ప్రారంభిస్తామని, గురువు ఆ భగవంతుడు సహకరిస్తున్నారని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. మాతృమండలి ఉపాధ్యక్షులు ఎల్ విజయకుమారి, ఎగ్జిక్యూటివ్ ట్రస్టులు ఎం నరసింహులు, ఎల్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ మొదటి ఆదివారం గణపతి హోమం, రెండో ఆదివారం అనగాష్టమి వ్రతం, మూడవ ఆదివారం దత్తాత్రేయునికి తైలాభిషేకం, నాలుగవ ఆదివారం సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, ప్రతి గురువారం అన్నదానం, అదేవిధంగా నగరంలో ఉన్న పేదలకు రిమ్స్ ఆసుపత్రి వద్ద పేషెంట్లు, బంధువులకు, అనాథలకు అందరికీ అన్నదానం జరిపిస్తున్నామన్నారు. జై గురుదత్త. నేను మాతృమండలి వైస్ ప్రెసిడెంట్ ఎన్ విజయకుమారి. నేను ఇక్కడ మొదటి ఆదివారము గణపతి హోమం జరుగుతుంది, రెండో ఆదివారము అనగాష్టమి వ్రతము, మూడో ఆదివారము దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకము, నాలుగో ఆదివారము సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకము జరుగుతుంది. శ్రీ గురుదత్త. హరే కృష్ణ. ఈరోజు మా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశము ఆశీర్వాదంతో ఇక్కడ ఈరోజు కొత్త అన్నపూర్ణ మందిరము, ఈ పాత ప్రేయర్ హాల్ను కొత్తగా చేసి రీమాడిఫికేషన్ రెన్యువేషన్ చేసి ఏసీగా చేసి ప్రజలకు సౌకర్యార్థం చేయమని స్వామివారి ఆదేశము. ఇది చేస్తున్నాం ఈరోజు. ఈ అందరి స్వామీజీ అనుగ్రహంతో తొందరగా పూర్తి కావాలని, ప్రజల కూడా మాకు సహకరించాలని, మీ ప్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం తొందరగా పూర్తి అయిపోయి తొందరగా ఈ ప్రేయర్ హాలు, అన్నపూర్ణ మందిరము తదితర కార్యక్రమాలు చేసి మళ్ళీ స్వామీజీని ఆహ్వానించి ఇంకా పెద్దగా మీ అందరి సమక్షంలో దాన్ని ఓపెనింగ్ చేయాలని నా ఆకాంక్ష. దీనికి గురువు సహకరిస్తాడు, ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను డాక్టర్ రామ్ మనోహర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్గా నన్ను స్వామి ఆదేశం ఇక్కడ ఉన్నాను. 20 ఏళ్ల నుంచి ఇక్కడ చూసుకుంటా ఉన్నాను. నేను ఆదేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రతి అనగా నాకన్నా ఈ మాతృమండలి ఉన్నారు, వాళ్ళు బాగా చెప్తారు ఏమేమి చేస్తారు. అన్నదానం ఎం నరసింహులు ట్రస్టీ. ప్రతి గురువారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము మా ఎస్జిఎస్ ట్రస్ట్ ద్వారా. బట్ తర్వాత ప్రతి వారము రిమ్స్కు తీసుకొని పోయి అక్కడ భక్తాదులు, తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఉండేవాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పేషెంట్లు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి భోజనానికి క్యూలో ఉంటారు. అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఒక వారం వచ్చి పొట్లాలు కట్టి బీదోళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ ఆరోగ్య చర్చి కానీ, ముస్లిమ్స్ దర్గా కానీ, తర్వాత 7 రోడ్స్ అక్కడ బీదోళ్ళు చుట్టూ కూర్చో ఉంటారు, వాళ్ళకు